ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు యూజువల్గా మనం టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే మనం హై ఇంటెన్సిటీయా, లో ఇంటెన్సిటీ, మోడరేట్ ఇంటెన్సిటీ 3 టైప్స్ ఉంటాయి. బాగా సివియర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమైందంటే బాడీలో కార్టిజాల్ ప్రొడ్యూస్ అవుతుంది. బికాస్ బాడీ ఫీల్స్ యువర్ అండ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము బాడీ అక్యుములేట్ అయిన తర్వాత ఆ కండిషన్కి స్లోగా తగ్గుతుంది. బట్ ఇనిషియల్గా వితౌట్ రెస్ట్ కనుక బ్యాక్ టు బ్యాక్ మనకు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది మన ఆక్సిడేటివ్ స్ట్రెస్గా మారి అది కొంతవరకు హెయిర్ ఫాలికల్ని టెంపరీగా మనం హెయిర్ లాస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కనుక ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే యూ ట్రై టు బ్యాలెన్స్ విత్ హై ఇంటెన్సిటీ అండ్ లో ఇంటెన్సిటీ. దాని కనుక వీక్లీ ఒక 3 days హై ఇంటెన్సిటీ చేస్తే ఒక 3 days మోడరేట్ ఇంటెన్సిటీ కనుక లోవర్ చేస్తే మీకు ఈ హెయిర్ లాస్ తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇఫ్ యూ డోంట్ గో స్లీప్, మనం రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే టైంలో మనకు వేరే మీరు నైట్ ప్రాజెక్ట్స్ కానీ నైట్ వర్క్స్ కానీ నైట్ కనుక డిస్టర్బ్ స్లీప్ ఉంటే మాత్రం ఈ హెయిర్ లాస్ ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.